ఓం నమో వెంకటేశాయ. చాలా మంది అకామిడేషన్ కి సంబంధించిన డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారండి. అసలు అకామిడేషన్ ఎవరు బుక్ చేసుకోవచ్చు, ఎవరు బుక్ చేసుకోకూడదు, అకామిడేషన్ సంబంధించిన రూల్స్ ఏమేమి ఉన్నాయి అనేసి అయితే నేను క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మనకు అకామిడేషన్ వచ్చేసి 24వ తేదీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఆల్రెడీ 23వ తేదీ 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోట అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. మనకు 24వ తేదీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ వచ్చి 10 గంటలకు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి క్లియర్ గా మన ఛానల్లో అయితే వీడియో ఉందండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా శ్రీవారి భక్తులు ఒకసారి అయితే చూడండి. అలాగే మనకు అకామిడేషన్ కి సంబంధించినవి 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు 24వ తేదీ తిరుమల తిరుపతి అకామిడేషన్ కి. అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ కి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అండి 200 రూపీస్ వి 24వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ 3 టికెట్స్ అయితే మనకు 24వ తేదీ రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ముందుగా మనము టికెట్ బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక మనకు టికెట్ వచ్చేసి రేపు 3 గంటలకి తిరుమల తిరుపతి అకామిడేషన్ కి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. 10 గంటలకైతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మీరు ఏ టికెట్ బుక్ చేసుకోవాలి అన్నా కూడా 2 మినిట్స్ ముందుగానే ఓపెన్ చేసుకుని మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి పెట్టుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనము అకామిడేషన్ కి సంబంధించిన గురించి అయితే మాట్లాడుతా ఉన్నాం కాబట్టి నేను ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో మన ఫోన్ నెంబర్ తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఓటీపీ ఎంట్రీ చేసుకుని లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చండి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి నేను క్లియర్ గా చెప్తానండి, మీరు చూసుకోవచ్చు. మనకు వ్యాలిడ్ దర్శన్ టికెట్ కానీ సేవ టికెట్ కానీ ఉంటేనే టికెట్ అనేది అకామిడేషన్ కి బుక్ అవుతుందండి. అలాగే రూమ్ అలాట్మెంట్ వచ్చేసి 24 అవర్స్ మాత్రమే ఉంటుందండి. మీ టైం కి తగ్గట్టుగా సింగిల్ పర్సన్స్, అన్మ్యారీడ్ కపుల్, మైనర్స్ కి అయితే మాత్రం రూమ్స్ ప్రొవైడ్ చేయరండి, నాట్ అలౌడ్. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే పిలిగ్రిమ్ ఈస్ పర్మిటెడ్ టు బుక్ 1 రూమ్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 30 days అగైనెస్ట్ సేవా టికెట్ కానీ దర్శన్ టికెట్ కానీ. ఒక టికెట్ మీద 30 days లోపల ఒక రూమ్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు అండి. ఇంకో రూమ్ అయితే బుక్ అవ్వదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఆఫ్లైన్ లో అయితే వెళ్లి తీసుకోవచ్చు. ఐదో ఇన్స్ట్రక్షన్ ఏమంటే అకామిడేషన్ కి సంబంధించినవి స్పెసిఫైడ్ స్లాట్ టైమింగ్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటారండి. స్లాట్ టైమింగ్స్ 4 రకాలుగా డివైడ్ చేసి పెట్టుంటారు. అర్ధరాత్రి అంటే మిడ్ నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఒక టైం స్లాట్, మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండో టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడో స్లాట్, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మిడ్ నైట్ 12 వరకు నాలుగో టైం స్లాట్. సో ఇలాగా మనకు ఫోర్ టైప్స్ గా డివైడ్ చేసి పెట్టుంటారండి. ఇందులో మీరు ఏ చెక్ ఇన్ టైం స్లాట్ తీసుకుని ఉంటారో ఆ టైం స్లాట్ లోపలే మీరు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ నేను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. అందులో 6 గంటల నుంచి 12 గంటల లోపల మీరు ఎప్పుడైనా చెక్ ఇన్ అవ్వచ్చండి. సో ఆ టైంలో ఒకవేళ నేను సపోజ్ 8 గంటలకు చెక్ ఇన్ అయ్యాను అనుకోండి, నెక్స్ట్ డే 8 గంటల లోపల మనము చెక్అవుట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు 24 hours కి రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఈ చెక్ ఇన్ టైం అయిపోగానే మనకు ఆటోమేటిక్ గా రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు తిరుమలకి ఏ టైం స్లాట్ లో రీచ్ అవ్వగలరో ఆ టైం స్లాట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలండి. ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాము. సో ఇవన్నీ చదువుకున్నాక ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ చేసి కంటిన్యూ ఇవ్వాలండి. కంటిన్యూ ఇవ్వగానే మనకైతే ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వ్యాలిడ్ టికెట్ ఉంటేనే మనకు అకామిడేషన్ అనేది బుక్ అవుతుందండి. అకామిడేషన్ డీటెయిల్స్ లో సెలెక్ట్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లొకేషన్ లో చూసుకోవచ్చండి మీరు ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి తిరుమల ఎక్స్క్లూజివ్లీ ఫర్ టికెట్ హోల్డర్స్ అంటే టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి తిరుపతి టికెట్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఎవరు టికెట్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 2 ఆప్షన్లు రూమ్స్ బుక్ చేసుకోవడానికి. మూడోది వచ్చేసి తిరుపతి టికెట్స్ లేకపోయినా కూడా ఆన్లైన్ లో మనం తిరుపతికి అయితే బుక్ చేసుకోవచ్చు, తలకోనకి బుక్ చేసుకోవచ్చు. తిరుమలకి మాత్రము ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే టికెట్ ఉండే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాలి. తిరుమల అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. లొకేషన్ తిరుమల సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఏ టికెట్ మీరు బుక్ చేస్తున్నారో ఆన్లైన్ లో ఆ టికెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ బుక్ చేసుకుని ఉన్నారా, డిఫరెంట్ లేబుల్ సీనియర్ సిటిజన్ సంబంధించిన బుక్ చేసుకుని ఉన్నారా, సర్వదర్శన్ అకామిడేషన్ కి, అలాగే అకామిడేషన్ ఆఫ్లైన్ రీఫండ్ ట్రాకరు, అంగ ప్రదక్షిణము, ఈ హుండి, సేవా ఎలక్ట్రానిక్ డిప్,
ఆర్జిత సేవ, వర్చువల్ సేవ, డొనేషను, సో ఇలాగ కళ్యాణ వేదిక, సేవాస్, డైరీస్, పబ్లికేషన్స్ ఇలాగైతే అన్నీ ఉన్నాయండి. వీటికి సంబంధించినవి ఏ టికెట్ మీరు బుక్ చేసుకొని ఉన్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను స్పెషల్ ఇంటర్నేషనల్ టికెట్ వచ్చి ఎప్పుడో 2023కి బుక్ చేసి ఉండేదండి. రీసెంట్ గా అయితే ఏది బుక్ చేయాల. డిఫరెంట్ లేబుల్ చూసుకుంటే జూలై 23 అయితే బుక్ చేస్తున్నాను. కానీ అంటే రీసెంట్ గా ఏది బుక్ చేయలేదు కాబట్టి నాకు బుక్ అకామిడేషన్ అనేది అనేబుల్ అవ్వలేదు. మీరు ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్ అనేది బుక్ చేసుకొని ఉంటే ఇక్కడ బుక్ అకామిడేషన్ అనేది అనేబుల్ అవుతుందండి. ఇక్కడ మీరు క్లిక్ ఇచ్చుకొని టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఎలాంటి టోకెన్స్ లేకపోయినా తిరుపతికి బుక్ చేసుకోవచ్చు కాబట్టి తిరుపతి అయితే నేను ఒకసారి చూపిస్తా ఉన్నానండి. తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏప్రిల్ నెలకి ఇంకా రిలీజ్ చేయలేదు. 3 గంటలకైతే ఈ రోజు రిలీజ్ చేస్తా ఉన్నారు కాబట్టి సో మనకి బ్లూ కలర్ లో అయితే ఉందండి. ఇక్కడ మీరు టైం స్లాట్ చూసుకుంటే సో ఇదండి 4 టైప్స్ గా డివైడ్ చేసి ఉంటారు. ఆల్రెడీ నేను చెప్పేశాను. సో 12 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 6 గంటల వరకు, 6 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇలా అయితే ఉంటుందండి. చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు. ఇప్పుడు నేను 6 గంటల నుంచి 12 గంటల వరకు సెలెక్ట్ చేసుకుంటే ఈ టైం స్లాట్ ఎప్పుడు చెక్ ఇన్ అవ్వాలి, ముందుగా 6 గంటల కంటే ముందుగానే చెక్ ఇన్ అవ్వాలా అనేసి అయితే అడుగుతా ఉన్నారండి చాలా మంది. మనము 6 గంటల నుంచి 12 గంటలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా మనం వెళ్లి చెక్ ఇన్ అవ్వచ్చండి. ఈ మధ్యలోనే చెక్ ఇన్ అవ్వాలి. మనం ఇప్పుడు సపోజ్ 8 గంటలకు చెక్ ఇన్ అయ్యాము అంటే నెక్స్ట్ డే 8 గంటల వరకు అయితే మన టైం ఉంటుంది. ఆ లోపల మనం చెక్అవుట్ అవ్వాల్సి ఉంటుంది రూమ్ అయితే. ఇదండి టైం స్లాట్ గురించి. టైమ్ స్లాట్ గురించి ఇంకా ఎవరికైనా కూడా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాండ్ అవుతాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ చూసుకోవచ్చు. 4 వరకు అయితే ఉందండి. ఎంతమందికి మీరు బుక్ చేయాలి అనుకుంటున్నారు అనేసి. సో ఇలాగ మీరు అంతమందిని సెలెక్ట్ చేసుకొని టైమ్ స్లాట్ ను కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ఏ రోజు కావాలో అదైతే ఇలా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలండి. మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఇది వితౌట్ టికెట్స్ తిరుపతికి బుక్ చేసుకోవడం ఎలాగా అనేసి. ఇంతేనండి టికెట్ బుకింగ్ చేసే ప్రాసెస్ అయితే మాత్రము తిరుమలకి ఎలాగ బుక్ చేసుకోవాలి, తిరుపతికి ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి అయితే చూసాం కదా. తిరుమలకు బుక్ చేసుకోవాలి అంటే మాత్రం వ్యాలిడ్ దర్శన్ టికెట్ ఉంటేనే బుక్ చేసుకోవాలండి. అలాగే మీరు ఇంకొకటి కూడా గమనించొచ్చండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడైతే మనకి ఇంకా టికెట్ అనేది ఓపెన్ కాలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మనము 6 మందికి అంటే మాక్సిమం 300 రూపీస్ టికెట్స్ కానీ 6 మందికి అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 300 రూపీస్ టికెట్స్ 6 మందికి బుక్ చేసుకొని ఉంటే అకామిడేషన్ కూడా 6 మందికి బుక్ చేసుకోవచ్చండి. కానీ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ లో మనకి ఎవరైనా ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసుకోండి అనేసి అయితే చూపిస్తుంది ఇన్స్ట్రక్షన్స్ లో. ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ ఇద్దరిని ఎందుకు అడుగుతా ఉన్నారు అంటే ఒకవేళ మీరు చెక్ ఇన్ టైం కి అందరూ రీచ్ అవ్వకపోయినా కూడా ఎవరైనా ఇద్దరు వెళ్ళి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే మాత్రము అకామిడేషన్ కి సంబంధించినవి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. వెంటనే రెస్పాండ్ అవుతాము. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కొత్తగా ఓపెన్ చేశామండి. మన ఛానల్ బయోలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుని చూసుకుంటే వాట్సాప్ లింక్ ఉంటుందండి. వాట్సాప్ లో అన్ని డీటెయిల్స్ చాలా ఫాస్ట్ గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాట్సాప్ నైతే ఫాలో అవుతూ ఉండండి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.